బ్యాంక్ అకౌంట్లో 2-3 వేల కంటే ఉండదు. తొందరపడి 10 లక్షలకి చెక్ ఇచ్చేశానే. ఆ రోజు 10,000కే చిరుబుర్లాడిన డాడీ ఇప్పుడు 10 లక్షలంటే కథకళి ఆడేస్తాడేమో. మనకు మమ్మీ రికమెండేషన్ ఉందిగా. మమ్మీ చెబితే 10 ఏమిటి 20 లక్షలైనా ఇచ్చేస్తాడు డాడీ. అసలే అప్సెట్లో ఉంటే ఈ అడ్లేమిటి? కార్లు అడ్డం కాపారు. రోడ్ రూల్స్ తెలియవా? తీయండి అడ్డం. ముందు నీ పర్స్ తీవా. నా పర్స్ నీకెందుకురా? అలా అడగటం సభ్యత కాదు. సభ్యత కాకపోతే మాకేంటి బే? రైట్, పేరు తెలియకపోతే అడగాలి, అంతేకాని ఇలా బేగి అనకూడదు. మై నేమ్ ఇస్ విజయ్. నీ పేరు అదైతే నా పని ఏదో ఇను. నీ పర్సు తీసుకోవడం, నీ ప్రాణాలు తీయడం నా పని. ఓ నీ అబ్బా, 4 నైట్స్ ఏంట్రా కత్తులు తీశారు? మద్రేటంటా ఉరి పడుతున్నారు రే. మూకుమ్మడిగా మీ పిల్లలు ఒకేసారి వీడియోలు అయిపోతారు. ఈ పొడవటాలు, రక్తం కార్టాలు సెన్సార్ వాళ్ళు ఒప్పుకోర్రా. పైగా ఫైట్ కూడా ఎక్కువ లెంగ్త్ ఉండకూడదు. ఇదిసాలే పండి పండి. పడిపోయావా? డబ్బేం తగలేదు కదా? యూ డర్టీ రాస్కెల్, గెటప్ గెటప్. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి ఆయింట్మెంట్ కొనుక్కుని రాసుకో. సినిమాల్లో హీరో అందరినీ కొడతాడే, అదేం టెక్నిక్ రా? కరాటే. కరాటే అదే. ఈ రథోలు నూనె ఉందే. నీ పేరేమిట్రా? దాసు. దాసు, ఈ దెబ్బతో నీ పని క్లోజ్. ఏమిటా ముగ్గురు ఒకేసారి వచ్చి మీద పడుతున్నారు? ఏమిట్రా ఇది? మద్దడం కోసం వచ్చి కిడ్నాప్ చేసి వస్తున్నారు. ఏమిట్రా ఇది? కాసేపు మద్దు కాసేపు కిడ్నాప్. ఇంతకీ ఏం కావాలరా మీకు? సినిమా పట్ల బాగా నేర్చుకున్నాడు. వండర్ఫుల్ బ్రదర్. సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశారు. థ్యాంక్ యూ. దాందే ఉందండి. మనిషి అన్నాక సాటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు సాయపడాలిగా. వెల్ సెడ్. ఇంత బాగా ఫైట్ చేశారు. మీరు సినిమాలో ఏమన్నా స్టంట్ మాస్టరా? నో, డబ్బున్న బిజినెస్ మ్యాన్ని. ఈ ఊళ్ళో కొత్తగా ఏదైనా వ్యాపారం ఆరంభించాలని నేను నా ఫ్రెండ్ వచ్చాను. ఏ వ్యాపారం చేద్దామని? అది హోటల్లో మాట్లాడుకున్నాం. గెట్ ఇన్. థ్యాంక్ యూ. లక్షల డబ్బుతోనూ నా వాళ్ళైన వీళ్లతోనూ బిజినెస్ కోసం ఈ ఊరు వచ్చాను. ఇట్స్ మై లక్. నాకు గండం గట్టెక్కింది. వెల్, ప్రస్తుతం ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? హోటల్ బిజినెస్ మంచిదని నరహరి నేను అనుకుంటున్నాను. మంచి సెంటర్లో పేరున్న హోటల్ అమ్మకానికి దొరికితే. మై గాడ్, కొనాలనుకుంటున్నారా? మిస్ నరహరి, వెతకబోయిన వాట్ ఈస్ దట్? తీగే. ఎస్ ఎస్, ఆ తీగేదో మెడకో కాళ్ళకో చుట్టుకుందన్నట్టు నేను మీకు కలిశాను. ఇవాళ నేను హోటల్ కొన్నాను. కావాలంటే వెంటనే దాన్ని మీకు అమ్మేస్తాను. నిజంగానా? ఏ హోటల్? హోటల్ పార్క్, రెస్టారెంట్ బ్రహ్మాండం. మరి మీరు కొని మాకమ్మేయడం? నిజమే మిస్టర్ విజయ్. అది కొన్న అదృష్టవంతులు మీరైతే మేం తీసుకోవటం అంత బాగుండదు. ఓ పని చేద్దాం విజయ్, హోటల్ మీ పేరు మీద ఉంచి మీరు మేము కలిసి నడుపుదాం. ఊర్లో పేరున్న మీ హోటల్ కనుక బిజినెస్ బాగుంటుంది. లాభం పెట్టుబడి 50-50. ఎలా ఉంది మన పాలసీ? కానీ ఈ హోటల్ వ్యాపారం లాభం నష్టం వాటి గురించి నాకేమీ తెలియదే. ఐ డోంట్ నో ఎనీథింగ్. దాందే ఉంది. అన్ని విషయాలు మేము చూసుకుంటాం. మీరు ప్రొపరేటర్ పేరుతో దర్జాగా వచ్చి వెళ్తుండండి, అంతే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో చిన్న పంతానికి పోయి లక్షల పోసి వీడు హోటల్ కొనటము, ఎవరో తెలియని వాళ్ళతో చేతులు కలిపి దాన్ని నడపటము, దానికి వీడు అడిగినంత డబ్బు నేను ఇవ్వటము. ఏడి వీడు? ఇదిగో వీడు హియర్. ఏరా, ఆ పార్ట్నర్స్ ఎవరో ఏమిటో? నా ప్రాణం కాపాడిన వాళ్ళు. సమయానికి ఆ పెద్ద మనిషి రాకపోతే ఇప్పుడు ఇక్కడ నా డెడ్ బాడీ ఉండేది. యూనో. అశుభం మాటలు ఆపరా బాబు. ఏమండి, వాడు అడిగే డబ్బేదో ఇవ్వక ఎందుకండి ఈ గొడవ? అంటే వాడు తగలేస్తాను అని అడిగితే నేను తీసుకో బాబు అని డబ్బు ఇవ్వాలా? తగలబెట్టి చలిమంట వేసుకోవడానికి కాదు నేను అడిగేది, నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. సర్లే, నీ కాళ్ళు కుదురుగా ఉంటేగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి. ఏమండి, వాడేదో ప్రయోజకుడు అవుతాను అంటూ ఉంటే ఆపటం అడ్డుపట్టం పొరపాటండి. వాడికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఇవ్వాలిగా.
ఆ గోళ్ళు కొరకటం మానే ముందు ఈసారి కూడా నువ్వు చెప్పావనే ఇస్తున్నాను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. నమస్తే రాధాజీ, నమస్తే. నువ్వా? ఆ కోతి గారికి తోకగారివి కదూ, ఏమిటి ఇలా తయారయ్యావు? మీకోసం మా గురువు గారు కొన్న హోటల్కి రేపే ఫంక్షన్. ఇదిగో ఆప్కే లియే ఇన్విటేషన్. ఎవడో ఏదో కొనుక్కొని ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే నాకు రావాల్సిన అవసరం ఏమిటి? ఏతో ఠీక్ హై, మీరు ఇలాగే అంటారని మా గురువు బోలా, ఫిర్ భీ మిమ్మల్ని ఆనేకే లియే బోలా, నన్ను బోలమన్నాడు. బోలమన్నాడో బోల్తాపడమన్నాడో నాకు అనవసరం, నేను చచ్చినా రాను. ఏతో ఠీక్ హై, మీరు చచ్చినా రానంటారని వారు బోలా, లేకిన్ మీరు వస్తేనే అందమని బోలమన్నాడు. నువ్వు ముందు బయటికి నడు. ఈ మాట అంటారని వారు బోలా, ఫిర్ భీ మీకు బోలో అని బోలమన్నాడు. సరే, నువ్వు కదలకపోతే నీ మెడ పట్టుకుని లాక్కెళ్ళమని మా గుర్కతో నేను బోలా. అరే రే 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 రే, ఈ మాట అంటారని వారు బోలా, ఫిర్ భీ ఆయన ఊహించిన పద్ధతిలో లాగి లెంపగా ఇస్తాను. క్లైమాక్స్ ఐసా హీ హోగా అని ఓ బోలా, అయినా అప్పుడు నన్ను పారిపోమని ఓ బోలా అని. లేకిన్ హమ్ సోచా ఉడ్ జాయేగా ఉడ్ జాయేగా ఉడ్ జాయేగా. Ladies and gentlemen, sweeties, hotties and naughties, welcome, 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 hearty welcome to you all. నన్ను కొడతావా? ఎన్ని గట్స్ నీకు? హౌ డేర్ యు? How dare you to dance with somebody before me? నా ముందే ఆ రాస్కల్తో డాన్స్ ఆడుకోవా? డాన్స్ నా ఇష్టం వచ్చిన వాడితో ఆడతాను. నీకేమిటి బాధ? నాకేమిటా బాధ? Because I love you so much. I love you. I too love you. మరైతే ఆ విషయం నాకు చెప్పలేదే? ఆడపిల్లని నేనెలా చెప్తాను? అవునవును, మగ పిల్లని నేనే ముందు చెప్పాలిగా, కొంచెం లేట్ అయింది. ఫోన్లే, ఇప్పటికైనా చెప్పావు. పోనీ మళ్ళీ చెప్తాను. ఐ లవ్ యూ. I love you too. ఐ లవ్ యూ. ఆ అమ్మాయికు నడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున హోటల్ ఆరంభించాం. మూడో గంటి వాడికి తెలియకుండా మన వ్యాపారం సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఆదోని హౌస్ పాదా సరుకున్న ఆయన పోలీసులు పెట్టేయటమా? ఎలా జరిగింది? అదెల్లా నమ్మ నేరం సరియిల్లే. నేరం సరిలేదు, కాలం సరిలేదని ఊరుకోవటం మీలాంటి వాళ్ళ పాలసీ. ఎందుకు సరిలేదన్న తెలుసుకోవటం నాలాంటి వాళ్ళ పాలసీ. ముందు డ్రింక్ తీసుకోండి. అవును బ్రదర్, కాస్త రిలాక్స్. బ్రదరు, డియరు, నియరు అంతా నమ్మకమైన వాళ్లే, నాకు కావలసిన వాళ్లే, నా ఉప్పు తిన్న వాళ్లే, నా కాళ్లకు మొక్కేవాళ్లే. కానీ నన్ను వెన్నుపోటు పొడిచిన మనిషి ఒకడున్నాడు. వాడెవడో నాకు తెలుసు. యు ఆర్ ద బ్లాక్ షీప్. నువ్వే ఆ నమ్మక ద్రోహివి, అవునా? క్షమించిన బాస్, బుద్ధి గడిచింది. బుద్ధి గడ్డి తినటం కాదురా, నువ్వు సొమ్ము తిని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటావు. అది కదా బాస్ నేను చెప్పేది. తప్పు చేసి కారణాలు చెప్పేది నీ పాలసీ అయితే, ఆ తప్పుకి శిక్ష వేయటం నా పాలసీ. అలాగేనమ్మా, తప్పకుండా చెప్తాను. ఓకే. హలో బేబీ, కొత్త హోటల్ ఓపెనింగ్ వెళ్ళి వచ్చినట్టున్నా? అవును డాడీ. అదేమిటమ్మా అదోలా ఉన్నావు? అక్కడ ఏమన్నా జరిగిందా? ఏముంది డాడీ, పిక్నిక్ లో ఒక ఆయన కలిశారని చెప్పానే, ఆయన మళ్ళీ కనిపించారు. గుడ్ గుడ్. రౌడీరాలుగా అయిన మనిషి హఠాత్తుగా ఆయన అయిపోయాడనమాట. అంటే మీ కలయిక సుఖాంతం అన్నమాట. పో డాడీ, నీకు చెప్పడమే నా పొరపాటు. అవును, ఈ స్పెషల్ పేషెంట్ పియానో వాయిస్తున్నాడు అనుకుంటాను. అవునమ్మా, అతని వైద్యంతో వినేవాళ్ళకు కూడా ఎంతో మనశ్శాంతి కలిగిస్తాడు. అమ్మా, మీ ఫ్రెండ్ ఆశా ఫోన్ చేసింది. రేపు తిరుపతిలో మీ ఫ్రెండ్ పెళ్ళట కదా? అవును, నేను మర్చిపోయాను. ఎలా వెళ్ళండి డాడీ? ఏం పర్వాలేదమ్మా, రేపు పొద్దున కదా ముహూర్తం, మన కార్లో వెళ్ళండి. థ్యాంక్ యూ డాడీ. కృష్ణ, కృష్ణ,
అమ్మ, ఏ మనిషికైనా కమ్మటి జోల అమ్మా అనే ఆ పిలుపు. ఇన్నేళ్లుగా ఆ పిలుపు పిలవటానికి నాకు నువ్వు లేవమ్మా. ఇంతకాలానికి ఆ పిలుపుకు రూపమైన నిన్ను చూస్తున్నానమ్మా. 9 మాసాలు మోసిన నీకు నేను నాన్ననే తెలియదు. అది నా దురదృష్టం అమ్మా, దురదృష్టం. తమ్ముడు, ఎవరు నువ్వు? మమ్మీ, డాడీ, అట్లే దీప్, దీప్, మమ్మీ, దీప్. ఐ విల్ బీట్ యు. బ్యాట్ తో కొడతాను నిన్ను. నేను మంచి బ్యాట్స్మెన్ తెలుసా? నువ్వు కొడతాను. కమ్ ఆన్, కమ్ అవుట్. రావు, సర్లే, నేనే వస్తాను. బాగేస్తాను నిన్ను. మమ్మీ, దీప్, దీప్, దీప్. మమ్మీ, దీప్, దీప్. ఆ బీగలో పేస్తున్నాడు మమ్మీ. వదిలే. ఎలా ఉంది స్పెషల్ మసాలా దెబ్బ? ఒకటివనా? అవులాడుకుందా? మమ్మీ, డాడీ, దీప్, దీప్. దీప్, దీప్, డాడీ. వదిలివ్వండి. బాబు వచ్చి మమ్మీ, దీప్. తమ్ముడు, మర్యాదగా చేతులు పైకెత్తిట్రా, లేదా షూట్ చేస్తాను. ఎవరు నువ్వు? రైట్. ఏమిటా నువ్వు? ఏమండి, వద్దండి, ఏమండి. ఏమండి, ఏమిటిది? ఏమైంది? నా బ్రతుకు ధన్యమైపోయింది డాక్టర్, ధన్యమైపోయింది.